నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నిన్నటికి నిన్న కల్వకుంట్ల కవిత గారు పెట్టిన ప్రెస్ మీట్ తెలంగాణ అంతా ఒక రకంగా డిఫరెంట్ షేప్ ఆఫ్ ఇంప్రెషన్ ఇచ్చింది. ఎందుకంటే ఇంతకాలం సొంత పార్టీలోంచి బయటకు వచ్చి కాళేశ్వరం మీద అవకతవకలు జరిగినాయని చెప్పి దాన్ని ఎండోర్స్ చేస్తూ ఏదైతే కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్ ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారు స్టాండ్ అలోన్ ఎంటిటీ కింద నుంచుని ఒక ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో జరిగిన పాలన పైన వేళ్ళెత్తి చూపినప్పుడు ఎవ్వరూ ఆయన పక్కన నుంచోలేదు. అందరూ ఏమనుకున్నారంటే జరిగిందా జరగలేదా అని ఒక చిన్న డౌట్ ఉండింది ప్రతి ఒక్కరికి. ఆ డౌట్ని నిన్న బ్లాస్ట్ చేస్తూ ఆ సొంత పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత కవిత వెన్ షీ స్పోక్, ఎస్ కాళేశ్వరంలో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి, ఆ డబ్బులంతా ఎవరికి బెనిఫిట్ అయిందంటే హరీష్ రావుకి, సంతోష్ రావుకి బెనిఫిట్ అయింది. సిబిఐ కేసు దాకా వచ్చినప్పుడు మా నాన్నగారి పేరు దాంట్లో ఇన్వాల్వ్ చేయటం నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఆపేయలేదు. షీ ఈవెన్ ఎక్స్టెండెడ్ టు సే దాట్ ఆ మూమెంట్ వరకు చూస్తే మాత్రం ఎవరైనా ఎప్పుడైనా స్వరం ఎత్తినప్పుడు ఒక పార్టీకి అగెయిన్స్ట్గా సొంత పార్టీ వాళ్ళ ఫ్యామిలీ పార్టీ రన్ బిజినెస్ లాగా ఉన్న బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కవిత స్టాన్ వార్నింగ్ ఇవ్వటం మాత్రం ఉమెన్ పవర్ కింద చూశారు అందరూ. ఐ అడ్మిట్ టు ఇట్ టు ద కోర్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. కానీ నేను ఏం చెప్పినట్టే చాలామంది అన్నారు, ఇదే మాట 5 ఏళ్ల క్రితం చెప్పుంటే బహుశా రేవంత్ రెడ్డి గారికి ఇంత ఉద్యమం చేసే అవసరం కూడా ఉండేది కాదు. ఇది నిజం. ఎందుకంటే షీ వుడ్ హావ్ బీన్ అ స్టాండ్ అలోన్ ఎంటిటీ. రేవంత్ రెడ్డి గారు రావటానికి పవర్లోకి వేరే రీజన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచిస్తే 1 కోటికి పైగా రేషన్ కార్డులు మంజూరు, అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే. ఇదంతా కాకుండా రైతులకు రుణమాఫీ, భరోసా, రైతు భరోసా, అది ఒక రకంగా చాలా చేయూతిచ్చింది. ఎలక్ట్రిసిటీ, అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ, ఇది చాలా బాగా వెళ్తుంది తెలంగాణలో ఇప్పుడు. ఇదంతా కాకుండా 1,00,000 కోట్లు పైగా నిర్మించిన అతి ప్రతిష్టాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంలో అన్ని అవకతవకలే. ఆఖరికి మినిమం ఇన్వెస్టిగేషన్లో తేలిన ప్రకారం ఏంటంటే చిన్న ఇంజనీర్లే 100 కోట్లు గడిచారు. లాకర్లో వెతికి తీస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తే చిన్న ఇంజనీర్స్, మైన్యూట్ లెవెల్ ఇంజనీర్స్ కూడా 100 కోట్లు. అంటే ఒకవేళ ఇప్పుడు కవిత గారు అడ్మిట్ చేసినట్టు ఒకవేళ హరీష్ రావు పైన ఆవిడ చేసిన అలిగేషన్స్ ఏవైతే షీఈ్ ఓపెన్ ద డోర్, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు వచ్చి ఈరోజు బయట ఈ విషయం పైన కాళేశ్వరం అవకతవకలు జరిగినాయి కానీ దాంట్లో మా నాన్నగారికి ఏం సంబంధం లేదు, ప్రతి ఒక్క విషయం హరీష్ రావే చేశాడు, సంతోష్ రావే చేశాడు, రామన్న నువ్వు జాగ్రత్త, నాలాగా అవ్వకూడదు అని చెప్పి ఆవిడ చెప్పిన టోన్ కాంగ్రెస్కి బలపరిచింది. ఈరోజు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే పాయింట్ని రేస్ చేశారో, తెలంగాణకు అన్యాయం జరిగిందని మొత్తుకున్నారో, ఆ పాయింట్కి యాడ్ ఆన్ స్పిరిట్ ఇచ్చింది ఇవి. నిన్న ఆ పెపప్ మూమెంట్ ఉంటుంది చూడండి, అది జరిగింది నిన్న. ఇదంతా పక్కన పెట్టగా ఆవిడ నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో షీ హస్ క్లియర్లీ సెడ్, సంతోష్ రావు టానిక్ కేసులు అవనండి, హరీష్ రావు గురించి వచ్చే ఇష్యూస్ అవనండి, ఏది లైమ్ లైట్లోకి ఎందుకు రావట్లేదు అంటే రేవంత్ రెడ్డి ఉన్నారు అతను వెనకమాలని. సో దానిపైన రేవంత్ రెడ్డి గారు స్పందించారు. దానికి ఆయన ఇచ్చిన హెడ్డింగ్ చాలా టెరిఫిక్గా ఉంది, ఆ చెత్తగాళ్ళ వెనక నేను ఎందుకుంటా, ఆయన నిన్న పేర్కొన్నారు ఆ మాట. సో రేవంత్ రెడ్డి గారు అన్నారు, హరీష్ సంతోష్ వెనుక, నేను చదివి వినిపిస్తున్నానండి ఎగ్జాక్ట్గా ఆయన అన్నది, హరీష్ సంతోష్ వెనుక అని కొందరు, కవిత వెనుక ఉన్నారని కొందరు, అలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసేవారిని బండకేసి కొట్టాలి. తప్పేం లేదు ఆయన అన్న దాంట్లో కూడా. హీఈస్ లీడింగ్ అ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఫస్ట్ టైం రావటంతోనే ఆయనకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ని చేస్తారు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ రేవంత్ రెడ్డి. స్టాండ్ అలోన్ ఎంటిటీ కింద వెళ్ళారు. ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టి హీఈస్ ద సీఎం క్యాండిడేట్ అని చెప్పిన వెంటనే ఓట్లు దద్దరిల్లిపోయినాయి. ఇది అందరూ ఇంకొక విషయం, ఇంకో మెట్టుకెళ్ళి ఆలోచిద్దామే. తర్వాత వచ్చే ఎలక్షన్స్లో ఒకవేళ కూటమి ప్రభుత్వమే ఇక్కడ కంటెస్ట్ చేసినా కూడా సెటిలర్స్ అవనండి, లేకపోతే ఇంకెవరన్నా మమకారం టీడీపీ పైన ఉన్న వాళ్ళు అవనండి, అది ప్రాంతం వరకే డివైడ్ చేస్తారు తప్ప తెలంగాణ విషయానికి వస్తే మాత్రం కూటమికి అది చాలా కష్టం. బికాస్ దిస్ మ్యాన్ ఇస్ సో పవర్ఫుల్. రేవంత్ రెడ్డి స్టాండ్ అలోన్ ఎంటిటీ కింద హీ కెన్ కిల్ ఎనీవన్ ఈజీలీ బికాస్ హిస్ గవర్నమెంట్ ఈస్ రన్నింగ్ సో వెల్. చెప్పండి ఏం తప్పు మాట్లాడాడు ఆయన? అందరూ అంటారు ఆయన్ని వాళ్ళ డాటర్ ఎంగేజ్మెంట్ ఇష్యూ అప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి గ్రజ్జీగా వెళ్తున్నారు వీళ్ళ ఫ్యామిలీ మీదని. బట్ ఈరోజు చూస్తుంటే కవిత షీ హస్ గివెన్ మోర్ స్ట్రెంగ్త్ కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఒక మనిషే వచ్చి కాళేశ్వరం మీద అవకతవకలు జరిగినాయి అని సపోర్టింగ్ స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు ఎంతవరకు నమ్మకుండా ఉంటారు చెప్పండి? అంటే రేవంత్ అని చెప్పింది కరెక్టే కదా అని చాలామంది అనుకుంటారు కదా. సో సీఎం గారు చేసింది కరెక్టే.
మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు చూసారా ఎంత నాసిరకమైన ప్రాజెక్ట్ అయిందో. ఇంజనీర్స్తో కూడా డ్రాయింగ్ గీపించలేదు. నీళ్ళకి నడకలు నేర్పిస్తా అన్న కేసీఆర్ గీసిన డ్రాయింగ్ వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఈ మాట ఉట్టి రేవంత్ రెడ్డి అనలేదు. కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం గురించి మాట్లాడేటప్పుడు నీళ్ళకి నడకలు నేర్పిస్తా అని చెప్పారు. ఒక్కసారి గో బ్యాక్ అండ్ లుక్ ఇన్ టు ద వర్డ్. కానీ ఈయన పైన వచ్చిన కొత్త ఆరోపణలు ఏంటంటే కవిత వెనకమాల ఉన్నది రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు కేటీఆర్ గారు వెనకమాల ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఆయన ఆ మాటలకి రియాక్ట్ అవుతూ ఇలా ఎవరన్నా అంటే బండకేసి బాత్తా అని కూడా చెప్పారు. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఆయన అన్నారు తను హరీష్ రావు సంతోష్ రావు వెనక ఉన్నారని కొందరు, కవిత వెనక ఉన్నారని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి చెత్తగాళ్ళ వెనక తానెందుకు ఉంటానని పేర్కొన్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆరోపణలు చేసిన వాళ్ళందరినీ బండకేసి కొట్టాలన్నారు. అవినీతి సొమ్మును ఎలా పంచుకోవాలో తెలియక కల్వకుంట్ల కుటుంబం పంచాయతీ జరుగుతుందని ఆరోపించారు. ఈయన చెప్పడం ఏంటంటే 1,00,000 కోట్ల ఆరోపణ జరిగింది కాళేశ్వరం మీద. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ వెహిమెంట్గా తీసుకున్న ఇష్యూ ఫార్ములా ఈ కేసు. ఆ కేసులో అవకతవకలు జరిగినాయి. ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలు, చాలా అన్రెస్ట్ జరిగింది. అన్ని ఇష్యూస్ మనకు తెలుసుంటే కనుక. బర్రె గొర్రె స్కామ్ అందరికీ తెలిసింది. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్స్. ఈ స్కామ్స్లో వీళ్ళందరూ సంపాదించిన డబ్బులు పంచుకోవడంలో అవకతవకలు జరగటం వల్ల వీళ్ళ కుటుంబం ఇలా విచ్ఛిన్నమైంది. కానీ వీళ్ళందరూ వెనక వాళ్ళు ఉంచాల్సిన అవసరం నాకేంటని చెప్పి నుంచున్నాడు ఈరోజు ఈయన. హిస్ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. ఇదంతా కాకుండా 10 ఏళ్ల పాటు పవర్లో ఉన్న కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లకు పైగా సంపాదించిన డబ్బు ఎలా పంచుకోవాలో తెలియక అన్న చెల్లెళ్ళ మధ్యలో, బావ బామ్మర్దుల మధ్యలో, అందరి మధ్యలో చిచ్చు పెట్టిందని చెప్పి కూడా నిన్న రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. 2023 డిసెంబర్లో బీఆర్ఎస్ అనే ఒక కాలనాగుని జనాలే కొట్టి చంపారని, దాన్ని ప్రత్యేకంగా ఆయన కొట్టి చంపాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి గారు ఈ స్ట్రాంగ్ వర్డ్స్ కూడా నిన్న హీ హెస్ అడ్రెస్డ్. నిజంగానే ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర డెవలప్మెంట్లో ఖజానాకి డెంట్ పడిపోయి అప్పుల పాలైన రాష్ట్రాన్ని చూసుకొని ఈ ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇన్ని 1,00,000 కోట్ల అప్పులో మునిగిన తర్వాత ఈరోజు కూర్చుని ఆయన మళ్ళీ రైతులకు అండగా నుంచుని అట్ ద సేమ్ టైం కార్పొరేట్ డెవలప్మెంట్ సైడ్ ఫోకస్ చేస్తూ మళ్ళీ అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ రూపేణా ఎన్ని 1,00,000 కోట్లు పోయినాయో అని చెప్పి జస్ట్ ఆరోపణలే కాదు నివేదిక సబ్మిట్ చేసి దాన్ని సిబిఐ ఎంక్వైరీకి వేయాలని చెప్పి సబ్మిటెడ్ ద కేసు టు సిబిఐ అని చెప్పి నుంచుంటే రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఒకటే, ఓహో ఇది వాస్తవం అన్నమాట అని. ఎవరి డబ్బు కోసం ఆయన పోరాడాడు రేవంత్? ప్రజల డబ్బు. ఎవరి ఆస్పిరేషన్స్ కోసం పోరాడాడు? ప్రజల ఆస్పిరేషన్స్. ఎవరి నీళ్ళు ఇవి? ఇవి మన నీళ్లు. దీనికోసం జరుగుతున్న 1,00,000 కోట్ల కుంభకోణం గురించి ఆరోపించడమే కాదు వాస్తవాలు అని చెప్పి ఈయన చెప్పిన తర్వాత దాన్ని అటాచ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చిన స్టేట్మెంట్, కవిత స్టేట్మెంట్ చాలా బలపరిచింది. ఈరోజు రాష్ట్రంలో మనం అందరం ఆలోచించాలి ఎలాంటి నాయకుడు కావాలి మనకి. ఈరోజున్న తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి తప్ప ఆన్సర్ దొరకట్లేదు ఎవరికి. కాంగ్రెస్ భవిష్యత్తు, కాంగ్రెస్ ప్రెజెంట్ ఒకే మనిషి రాయగలుగుతాడు, అది అనుమూల రేవంత్ రెడ్డి మాత్రమే. మిగతా ఎవ్వరికి ఆ సీన్ లేదు అన్నట్టు ప్రూవ్ చేస్తున్నారు ఈయన. బికాస్ సింపుల్ లాజిక్ అండి, ఈయనకి హీ డజంట్ వాంట్ పబ్లిసిటీ. ఎవరన్నా ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుతున్నారు తప్ప ప్రతి ఒక్క పేద మనిషికి సన్న బియ్యం పంచిన నేత ఎవడన్నా ఉన్నాడా? చూపించండి నాకు. ఇది వరకు మనకి మామూలుగా దొడ్డు బియ్యం పంచినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అమ్ముకునేవాళ్ళు. కానీ ఈరోజు 1 కిలో కూడా అమ్మట్లేదు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరూ. సన్న బియ్యం, దే ఆర్ ఎంజాయింగ్ గుడ్ మీల్. ఎవరిస్తారు ఇది? నీకు రాష్ట్రంలో జరిగే ఆర్థిక నష్టం ఒక్కటే కాదు, ఆఖరికి నువ్వు కంచంలో తినే అన్నం దగ్గర నుంచి నాణ్యతా ప్రమాణాలతో నీకు సౌకర్యంగా తీసుకొస్తాను. ఈ రాష్ట్రం అప్పుల పాలైన రాష్ట్రం కాదు, ధనిక రాష్ట్రంగా తీసుకెళ్తాను. దీని కెపాసిటీ వేరు. తెలంగాణ రూపురేఖలు ఇదివరకట్లా కాదు, నేను మారుస్తాను. నాయన ఒక్కడనే కాదు, నేను జస్ట్ మీ నాయకుడిని మాత్రమే అని చెప్పి చాలా సింపుల్గా నార్మల్గా గ్రీన్ కండువా కప్పుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. ఎవరు ఇంతకంటే ఆలోచించే నేత మనకు దొరికేది? ఇంతకాలం ఆరోపణలే అన్నారు. ఆరోపణలు బలపరుస్తూ ఆ పార్టీ నుంచి కవిత బయటకు వచ్చి ఇదే మాటను ఎండోర్స్ చేస్తే పబ్లిక్ మూడ్ ఎలా మారిపోతుంది ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. షీఈస్ నాట్ అ స్మాల్ లేడీ మ్యాన్. ఆవిడ స్మాల్ లేడీ కానే కాదు, షీ వాజ్ అన్ ఎంపీ, ఎమ్మెల్సీ, డాటర్ ఆఫ్ కేసీఆర్ గారు. ఇదంతా కాకుండా స్ట్రాంగ్ ఉమెన్ ఫోర్స్. ఆవిడ వచ్చి ఇష్యూని ఎండోర్స్ చేసి హరీష్ రావు గారు దీంట్లో లంచాలు తిన్నారు, దానికి మా నాన్న పైన రుద్దొద్దు అని హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు బయటేసినప్పుడు కదేమైంది? ఇంకా
ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, ఇలాంటి నేత కావాలా? ఎలాంటి నేత కావాలి? రాష్ట్రం అప్పులు పాలవ్వకూడదు. అప్పులు కాదు, ఎవరన్నా నాసిరకంగా ప్రాజెక్టులు కట్టిన తాట తీస్తాను అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడతారు. చాలామంది పబ్లిక్లో ఇలా మాట్లాడకూడదు, కొన్ని పోడియంస్లో ఇలా మాట్లాడకూడదు అని అంటారు. ఆయన చాలా పేషెంట్గా వెళ్తున్నాడు ఈరోజు తెలంగాణ పట్ల. ప్రజల పట్ల మమకారం ఉన్న నేత ఎప్పుడూ ప్రజల్ని గెలుస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఆలోచించండి, ప్రజలు మనకి కలిగే బాండ్ ఏదైతే ఉందో అది ఎంతమంది ఎన్ని వచ్చి పబ్లిసిటీలు చేసినా ఆ బాండ్ని తీయలేరు. ఆ బాండ్ని క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. ఈయన పేరే తీసి వేరే క్యాండిడేట్ పేరు కాంగ్రెస్ నెక్స్ట్ టైం సీఎంగా పెడితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు, కానీ ఈయన వల్ల కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉన్న మాట వాస్తవం. ఈజ్ ద ఫేస్ అండ్ ఐకాన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు. ఇది వరకు రాజకీయాలు వేరు. కాంగ్రెస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలా గుర్తుంచుకుంటారు, విభజించబడ్డ కాంగ్రెస్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పేరు అంతే గుర్తుంచుకుంటారు. సువర్ణాక్షరాలతో ఆయన పేరు ఆయనే రాసుకోబోతున్నారు ఈరోజు. ఎలాగా? ఒక్క అబద్ధం చెప్పకుండా ఎలక్షన్లు గెలిచాడు. ఒక్క అబద్ధం చెప్పకుండా. కాళేశ్వరం అబద్ధం కాదని కవిత గారే చెప్తున్నారు కదా. ఫార్ములా ఈ కేసు కూడా అబద్ధం కాదని ఆవిడే చెప్తారేమో రేపు. బికాస్ షీఈస్ అ డేర్ డెవిల్. చెప్పేస్తారు ఆవిడ. ధరణి పోర్టల్ అవకతవకలు భరించిన వాళ్ళందరికీ తెలుసు అబద్ధాలు కాదని. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ల గురించి అయితే సరే. అండ్ రైతులందరూ సుఖంగా సుభిక్షంగా ఉన్నారా లేదా వాళ్ళ నోట్లోనే వింటాం మనం అందరం చెప్పే మాటల్లో. అన్నం తిన్న ప్రతిసారి గుర్తొచ్చే పేరు కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి గారి పేరు స్మరించుకుంటూ చాలామంది తింటున్నారు. ఎనీవేస్, ఇది ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ. లీడర్ చెప్పాడంటే మాట అవాస్తవం కాకూడదు అన్నట్టు ఉండాలి. లీడర్ చెప్పాడంటే ఇది అబద్ధం కాదు, తిరిగి చరిచి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలి. లీడర్ ఉన్నాడంటే ఖజానా సేఫ్గా ఉందన్న ఫీలింగ్ ఇవ్వాలి. లీడర్ ఉన్నాడంటే రాష్ట్రం కాదు నా కుటుంబం కూడా బాగుంది అన్నట్టు ఉండాలి. కుటుంబం రాష్ట్రం ఒకే రకంగా డెవలప్ అయినప్పుడే ఇది బంగారు తెలంగాణకి లీడ్ అవుతుంది. సో దాట్స్ ఆల్ ఫర్ నౌ. రేవంత్ రెడ్డి గారు ఇంకొకసారి ఆయన పేరు ఎవరైనా తీస్తే బండకేసి బాత్ అనే వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ 2023లో పెద్ద కాలనాగు లాంటి బీఆర్ఎస్ పార్టీని జనాలే చంపారు, కానీ నేను ప్రత్యేకంగా చంపాల్సిన అవసరం లేదన్నారు. అకార్డింగ్ టు హిస్ వర్డ్స్, చిన్న డైసెక్షన్ చేస్తే ఆ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది, దానికి నేను చంపాల్సిన అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ పర్టికులర్ ఇష్యూ పైన? హరీష్ రావు గారు వెనకమాల, సంతోష్ వెనకమాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, కవిత వెనకమాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారని ఈ అంటున్న మాటలపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇదంతా కాకుండా వన్ మ్యాన్ ఆర్మీకి ఉన్నంత రేవంత్ రెడ్డి చరిష్మా మిగతా ఎవరితో అయినా కంపేర్ చేయగలుగుతారా? ఇఫ్ సో, ఎవరితో చేయగలుగుతారు? ఇదంతా కాకుండా వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు మైనస్ చేసి పార్టీ ఫేస్ ఎవరు పెట్టినా కూడా ఎలక్షన్లు గెలవగలుగుతుందా, లేకపోతే ఈయన సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చేసి ఎలక్షన్కి వెళ్తే హవా వేరుగా ఉంటుందా? ప్రతి ఒక్కళ్ళు మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.